నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు నిన్న స్విమ్స్కు చేరుకున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అయితే అక్కడ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత చంద్రబాబుదే అంటున్నారు. ఇక గతంలో ఈ తిరుపతి కల్తీ లడ్డు అంశం ఏదైతే ఉందో అది చేసి పెద్ద తప్పు చేశారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు గారు ఇక సరిదిద్దుకోలేని తప్పు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరుగుతోంది. అసలు నిజంగానే మరి ఇదంతా కూడా బాబు గారి తప్పేనా? అసలు తిరుపతి ఘటనలో ఏం జరిగింది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, నిన్న ఏదైతే తిరుపతిలో ఘటన జరిగిందో దానికి పూర్తి బాధ్యత బాబు గారిదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో ఈ మాట చెప్పే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? అసలు తిరుపతిలో మొత్తంగా ఏం జరిగింది? ఎవరిది ఇక్కడ తప్పంటారు? మీరేం చెప్తారు? ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హోంశాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఇట్లా మంత్రివర్గ సహచరులందరూ, స్థానిక నాయకులందరూ, బోర్డు సభ్యులందరూ, బోర్డు చైర్మన్తో సహా జరిగిన సంఘటన దృష్ట్యా వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ సంఘటన పూర్వాపరాల గురించి విచారించుకొని, అలాగే ఆ సంఘటనలో బాధితులకి అండగా నిలబడుతూ వాళ్ళలో మనోధైర్యాన్ని నింపుతూ ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ప్రకటించి అక్కడ సంఘటనకు బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ విచారణకు ఆదేశించడం జరిగింది. బాధ్యత కలిగిన ప్రభుత్వం స్పందించే తీరిది. కాబట్టి ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుర్తు చేయవసరం. ఎందుకంటే ఏదైనా ఒక క్రైసిస్ అరైజ్ అయినప్పుడు ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి సర్టిఫికెట్ అవసరం. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్ ఆయన పనితీరు అనేది. తుఫాన్లు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, లేదు కరోనా లాంటి పాండమిక్ సిచ్యుయేషన్లో ఆయన అధికారంలో లేకున్నా కూడా ఆయన సమాజం పట్ల బాధ్యతతోటి స్పందించిన తీరేంటి అనేది ఆయన మేధోమథనం ద్వారా విస్తృతమైన అభిప్రాయాలని వివిధ వర్గాల ప్రజల నుంచి, మేధావుల నుంచి సేకరించి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా పాలసీస్ డిఫైన్ చేసుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ డాక్యుమెంట్స్, ఈ ఫ్యాక్ట్స్ని కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా స్టడీ చేసి కొన్ని పాలసీస్ని డిఫైన్ చేసుకున్నారు. ఇటువంటి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి బాధ్యతలు గుర్తు చేయటం అంటే మనకే తాతకు దగ్గులు నేర్పటం అన్న సామెత గుర్తుకొస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి అని చెప్పని ఆయన నిన్న ప్రకటించారు. వాళ్ళ సాక్షి పేపర్లో కూడా వాళ్ళ బ్యానర్ ఐటమ్ అదే రాశారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి అంటే ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఒక తొక్కిసలాట సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిని మొదటి ముద్దాయిగా చేర్చాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే, మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చాలా సంఘటనలు జరిగాయి. మరి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగానే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగింది, 13 విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగానే కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది, 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగానే ఇదే తిరుపతి రూయా హాస్పిటల్లో కోవిడ్ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా చేయక ప్రభుత్వ నిర్లక్ష్య పర్యవసానం 40 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగానే జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి 26 మంది ప్రాణాలు కోల్పోయారే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగానే కోవిడ్ సమయంలో శానిటైజర్లు తాగి 25 మంది ప్రాణాలు కోల్పోయారే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో విజయవాడ కోవిడ్ క్వారంటైన్ సెంటర్గా ఉన్న రమేష్ హాస్పిటల్స్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా పులివెందుల బైరైటిస్ గనుల్లో జిలిటన్ స్టిక్స్ పేలి 10 మంది చనిపోయారే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా 2021 నవంబర్ 19 ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి ఆయన ప్రభుత్వ నిర్లక్ష్య పర్యవసానం 5 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మెయింటైన్ కోసం గ్రాంట్ ఇవ్వని పర్యవసానం, ఆ గేట్లు మెయింటైన్ అవ్వక అకాల వర్షాలతోటి ముంచుకొచ్చిన వరదకి ఒక ప్రాజెక్టే బ్రీచ్ అయిపోయి 40 పైగా విలువైన ప్రాణాలు పోయాయి. 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. వేలాది ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడింది.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంఘటనలకి ఏ అంశానికి నైతిక బాధ్యత తీసుకొని ఆయన మొదటి ముద్దాయిగా తన మీద తాను కేసు నమోదు చేసుకున్నాడు? కాబట్టి ఏంటంటే ఇవాళ నన్ను మర్చిపోయి లెక్కేసుకోండి, నేను అధికారంలో ఉన్న రోజు, నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజు, నా పాలనా హయాంలో ఏ సంఘటన జరిగినా సరే దానికి బాధ్యత నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏదైనా ఒక సంఘటన చోటు చేసుకుంది అని అంటే వాళ్ళని మాత్రం బాధ్యుని చేస్తానని చెప్పిన వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తూ వచ్చారు. అలాగే ఇవాళ తాను ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఎలా అయితే గతంలో 2019 మార్చి 15 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య చేసింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆ హత్య తాలూకు సాక్ష్యాధారాలు చెరిపేసింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జరిగింది ఒక హత్య అని తెలిసి తన సొంత మీడియాలో దాన్ని సహజ మరణంగా చిత్రీకరించింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయన సొంత మీడియాలోనే చిత్రీకరించారు. తర్వాత సిబిఐ పలానా వారు సూత్రధారులు అని చెప్పి నిర్ధారణ చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం దాన్ని ఆ రోజు ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాపాదించి ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్ల రూపంలో దండుకున్నారు. ఇటువంటి వైఖరి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తాను ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని మొదటి ముద్దాయిగా చేయాలి అంటున్నారు. దానికి ఏం సాకు చెప్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. జిల్లాలో ఉన్న పోలీసు బలగాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు రక్షణ రీత్యా కుప్పంలో అక్కడ కేంద్రీకృతమై బలగాలు మొత్తం కూడా. దాంతో తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ భద్రతా చర్యలు తీసుకోవడానికి సిబ్బంది కొరత ఏర్పడింది అని చెప్పని మాట్లాడుతున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మూలాల్లోకి వెళ్ళి కనుక వివరణ ఇవ్వాల్సి వస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో గతంలో ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన రోజున 2600 మంది పోలీసులతోటి ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కేవలం 1200 మందిని మాత్రమే కేటాయించారు. కానీ వాస్తవంగా తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 5000 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. సిబ్బంది కొరత ఎక్కడా లేదు. భద్రతా బలగాలకి కొరత వచ్చి ఈ సంఘటన చోటు చేసుకోలే. అక్కడ ఉద్యోగులు స్పందించాల్సిన విధంగా స్పందించక వాళ్ళ నిర్లక్ష్య పర్యవసానం, వాళ్ళు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల పర్యవసానం ఈ తొక్కిసలాట సంఘటన చోటు చేసుకుంది. ఇది ఉద్యోగుల స్థాయిలో జరిగిన ఒక తప్పటడుగు పర్యవసానం. 6 విలువైన ప్రాణాలు కోల్పోయారు, 45 మంది పైగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను ఇంకా చాలా ఎక్కువ ఊహించుకుంటా తాను వస్తున్నారు కాబట్టి భయపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారంట. సరే, ఎవరెవరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఎవరెవరిని డిశ్చార్జ్ చేశారు, మీరు ఎవరెవరిని పరామర్శించాలి అనుకున్నారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లేదు హాస్పిటల్ రికార్డ్స్లోనో వాళ్ళ ఐడెంటిటీ ఉంటుందిగా. ఒకసారి ఆ 25 మందిని కాంటాక్ట్లోకి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారో వాళ్ళందరికీ టచ్లోకి వెళ్ళి మీరు మీ పార్టీ పరంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి, పోనీ నిన్న మీరు పరామర్శ చేసిన ఏ బాధితుడికైనా సరే మీ పార్టీ పరంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా మీ వంతు సహాయ సహకారాలు ఏమైనా అందించారా? లేదు సార్, లేకపోగా ₹1 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు కూడా ఆయన ₹1 పరిహారం ఇస్తానన్నారు, దాని ఊసలేదు. ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే నవంబర్ 19, 2021 రోజున అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు ఎప్పుడు వెళ్ళారో తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిసెంబర్ 2 13 రోజుల తర్వాత తన సొంత జిల్లాలో దశాబ్దాల తరబడి తమ కుటుంబాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ భుజాలకెత్తుకొని గెలిపిస్తూ వచ్చిన కడప జిల్లాలో వాళ్ళ నాయన్ని, వాళ్ళ చిన్నాయన్ని, ఈయన్ని, వీళ్ళ తల్లిని అందరినీ ఇవాళ వీళ్ళ చింతాత మనవడు అవినాష్ రెడ్డిని వీళ్ళ కుటుంబాన్ని 46 సంవత్సరాలుగా అక్కును చేర్చుకొని ఆదరిస్తూ వచ్చిన కడప జిల్లాలో ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి విలువైన ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన స్థాయిలో ఉండి 13 రోజుల తర్వాత పరామర్శకి వెళ్ళాడు. ఈయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే నాటికి వాళ్ళకి సహాయ పునరావాసాలు ఇంకా అందలా. 2021 నవంబర్లో సంఘటన జరిగితే 2024 జూన్ 4 రోజున ఎన్నికల ఫలితాల్లో ఈయన ఓటమి చెందడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళ సహాయ పునరావాసాల ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటే కాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పరామర్శకు వచ్చినట్టు లేదు, ఆయన ఏదో విజయయాత్రకు వచ్చినట్టు. గతంలో చూసాం మనం, రషీద్ అని ఒక వైసీపీ కార్యకర్త వినుకొండలో హత్య గావింపబడితే
ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి కేవలం 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినుకొండ రీచ్ అవడానికి 7:30 గంటల సేపు ఊరేగింపులు, క్రాకర్సు, జిందాబాదులతో ఒక కుర్రవాడు హత్య గావింపబడితే శోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడానికి జిందాబాదులు, ఊరేగింపులతోటి ఊరేగుతూ 7:30 గంటల సేపు ప్రయాణం చేసి వెళ్ళాడు ఆయన. నిన్న కూడా ఈరోజు అదే సాక్షిలో వచ్చిన ఫోటో చూడండి. హాస్పిటల్లో బాధితులను పరామర్శించడానికి చిరునవ్వులు చిందించుకుంటూ, తన శ్రేణుల చేత జిందాబాదులు కొట్టించుకుంటూ, సీఎం అని చెప్పని నినాదాలు ఇస్తుంటే, అరే మీకు సిగ్గు లేదారా? 11 సీట్లు నాకు వస్తే ప్రతిపక్ష హోదా కూడా నాకు రాకపోతే మీరు నన్ను సీఎం అంటున్నారు, నోర్లు ముయ్యండి అని చెప్పని గదమాల్సిన పార్టీ అధ్యక్షుడు, సిగ్గుతో తలంచుకోవాల్సిన పార్టీ అధ్యక్షుడు, ప్రజల చేత చేత్కారానికి తిరస్కారానికి గురయ్యి వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక ప్లీజ్ నా కారు వరకు అసెంబ్లీ గేట్ వరకు అలో చేయండి అని చెప్పని బతిమలాడుకొని అసెంబ్లీలోకి కారుతో ప్రవేశించిన జగన్మోహన్ రెడ్డి, మంత్రులతో పాటు నన్ను కూడా ప్రమాణ స్వీకారం చేయించండి బాబు అని చెప్పని బతిమలాడుకొని ఆ ప్రివిలేజ్ దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన శ్రేణుల చేత సీఎం అని భజన చేయించుకుంటా హాస్పిటల్లో గాయపడి బాధితులుగా ఉన్న పేషెంట్లని పరామర్శించే ప్రయత్నం చూస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనం ఏంటనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మొదటి ముద్దాయి అంటున్నాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర పాలకుడు కాబట్టి మొదటి ముద్దాయిగా చేర్చాలి అని మీ డిమాండ్ని పరిగణలోకి తీసుకుందాం. సేమ్ టైం మీ పాలనా హయాంలో జరిగిన ప్రతి సంఘటనలోనూ మిమ్మల్ని మొదటి ముద్దాయిగా చేర్చి కేసులు నమోదు చేస్తే ఆ తర్వాత మీరు నెలకొల్పిన సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా అమలు చేద్దాం. లేదు అని అంటే మీకు మాట్లాడటానికి ఎంత మాత్రం నైతికత ఉంది అనేది మీకు మీరే రియలైజ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.